ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి ఉత్సవాలు. ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఖమ్మంలో ఘనంగా జరిగిన గణేష్ ఆగమన ఉత్సవాలు. వనపర్తి జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం. భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి సందర్భంగా బద్వేల్ పెన్షన్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తెచ్చిన నాయకులని వారు వర్ణించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత షేక్ మహబూబ్ బాషాకు గౌరవ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కత్తి బ్రహ్మయ్య, గంజికొండ పుల్లయ్య, ముళ్లపాటి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ జన్మదిన సందర్భంగా మొత్తం భారతదేశంలో ఈరోజు గురు పూజోత్సవ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా ఉపాధ్యాయ వృత్తిలో మేమందరం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మేము ఉపాధ్యాయుల నుండి ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఇటువంటి మహనీయుల జయంతిలో పాల్గొనడం కూడా మాకు సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే ఆయన మహా వ్యక్తి, ఉపాధ్యాయుడు ఉండి రాష్ట్రపతి స్థాయి ఎదిగినటువంటి మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన జన్మదిన సందర్భంగా మొత్తము ఉపాధ్యాయులను గౌరవించడం, ఉపాధ్యాయ వృత్తిని గౌరవించడం అనేది ఆయన పెట్టిన భిక్ష. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఉండి ఆయన నాకు జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆయన పెట్టింది. కాబట్టి అందరూ కూడా ఈరోజు మొత్తం భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా బద్వేల్ పట్టణంలో కూడా మన పెన్షన్ కార్యాలయంలో ఈ యొక్క సాంప్రదాయాన్ని మేము నిర్మించాం. ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ దినోత్సవాన్ని కూడా జరుపుకోవడము మేము నాంది పలికినాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా అందరూ సీనియర్ ఉపాధ్యాయులు, సీనియర్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఆ చిత్రపటానికి పూలమాల ఘనంగా నిర్వహించి ఆయనకు మనసా వాచ్యం అందరూ రుణపడినామని తెలియజేస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో పెన్షన్ ఆఫీసులో అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన 2 సార్లు ఉపరాష్ట్రపతిగాను, ఒకసారి రాష్ట్రపతిగాను పనిచేసినటువంటి వ్యక్తి. కానీ ఆయనకు ఇష్టమైనటువంటి వృత్తి ఏమిటంటే ఉపాధ్యాయ. అందువల్ల ఉపాధ్యాయులు అంటే అందరూ వచ్చి ఆయన సన్మానం చేయాలని చాలామంది తీర్మానించుకొని అడిగితే నన్ను సన్మానం చేయడం కాదయా, నా పుట్టినరోజు చేయడం కాదు, ఆ రోజు టీచర్ కాబట్టి నేను టీచర్ను, నాకు టీచర్ అంటే గౌరవం కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని ఆయన చెప్పడం జరిగింది. అది 1962వ తేదీన 1962వ సంవత్సరంలో ఆయన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసే టైంలో అన్నమాట ఇది. ఆయన ఒకప్పుడు మైసూర్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా గుర్రపల్లికి గుర్రాన్ని తీసివేసి ఆయన్ను గుర్రం మనసును లాగి రైల్వే స్టేషన్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన. అంత ఆయన కలకత్తా ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఆయన చాలా ఆనందం పొందినటువంటి. ఖమ్మం మున్నేరు వరద ముంపు ప్రాంత బాధితులకు గడప గడపకు వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అధికారులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర సరుకులు అందని వారు ఎవరైనా ఉంటే వారికి మళ్లీ ఇస్తామని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసేలా చూస్తామని వారు తెలిపారు. గత 2-3 రోజులుగా ముంపు వాసులకు వస్త్రాలు, దుప్పట్లు వగైరా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అంత తుక్కు తొట్రా మొత్తం వచ్చేసే ఇళ్ల ముందు ఆగిపోవటం, ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా బురదమయం అయిపోయినాయి. ఏ ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ ఇళ్ళు వాటర్ లెవెల్ తగ్గంగానే ఇంట్లో శుభ్రం చేసుకోవటం కోసం ఆ సామాన్లు అన్నీ కూడా రోడ్ల మీద పడేశారు. నిన్న మొన్న పెద్ద ఎత్తున 1000 మందిని వరంగల్ నుంచి, నల్గొండ నుంచి, పంచాయతీల నుంచి కలెక్టర్ గారు మొత్తాన్ని పూల్ చేసుకొచ్చి ట్రాక్టర్లన్నీ కూడా ఒక 100 ట్రాక్టర్లు, ఒక 50 జేసీబీలు, ఒక 70-80 వాటర్ ట్యాంకర్లు, ప్రతి డివిజన్లో 5-10 వెహికల్స్ పెట్టేసి బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో శానిటేషన్ కంప్లీట్ చేశారు. మంచినీళ్ళను పునరుద్ధరించారు, విద్యుత్ శక్తిని పునరుద్ధరించారు. ఈ రోజు వరకు కూడా ఎంతమందికి భోజనాలు కావాలన్నా అటు మున్సిపల్ కార్పొరేషన్ తోటి పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా, ఇస్కాన్ వాళ్ళని అడిగాము, సత్యసాయి వాళ్ళని అడిగాము, ట్రస్టులను, విబిసిలను అడిగాము. చాలామంది భోజనం ఎక్కడా కూడా ఎవరికి మాకు భోజనం అందలేదు అనేటటువంటి ప్రశ్న లేకుండా రాత్రి వరకు, ఈ రోజు వరకు కూడా భోజనాలు చేస్తున్నారు. ఇంకా ఇంట్లో వంటకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు వస్తే కూడా దాన్ని కంటిన్యూ చేయమని చెప్పాం. అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ కానీ, ఖమ్మం పట్టణంలో ఉన్నాయి కానీ, ప్రజలకి ఆ ఇంట్లో ఇంకా వంట వండుకునే పరిస్థితి నార్మల్సీ వచ్చేదాకా ఎంతమంది వచ్చినా కూడా భోజనం వండి పెట్టమని చెప్తున్నాం. దానికి ఇబ్బంది లేదు. వండుకుంటాను అనుకునే వాళ్ళకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులతో పాటు అన్ని
బట్టలతోటి పాటు పాలతోటి పాటు ఇళ్ళకి వెళ్ళిపోయినాయి. అవసరమైతే మళ్ళీ 2వ టర్మ్లో కూడా ఇచ్చేయమంటారు. నిత్యావసర వస్తువులకి బార్ లేదు. ఈ 10 కేజీలతోటి పాటు వాళ్ళు సెటిల్ అయిపోతారనేది కాదు, ఇంకా ఆ కుటుంబంలో బాధ ఉందనుకోండి, ఇంకా నిరుపేదలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పని దొరకట్లేదు అనుకోండి, కలెక్టర్ గారికి చెప్తున్నా 2వ ట్రిప్లో కూడా ఇచ్చేయండి అవసరమైతే. ఈరోజు అందరికీ చేరతాయి. రేపటి నుంచి కూడా అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా నది పక్కలో ఉన్నటువంటి చిన్న సందుల్లో చిన్న గొంతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇల్లు ఇంకా నార్మల్సీకి రావాలంటే ఇంకా కొద్దిగా సమయం పట్టవచ్చు. తడిసిపోయింది, కరెంటు మీటర్లు పెట్టాలి, అదే మీటర్లకు పెడితే షాక్ వచ్చే పరిస్థితి ఉంది. కరెంట్ అందరి ప్రాంతాలకు ఇచ్చాం కానీ మరీ తడిసిపోయి ముద్దయిపోయినటువంటి ఇళ్ళకి ఇస్తే ఆ గోడలకు మళ్ళీ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి చూసి ఇవ్వమని చెప్పాను. తద్వారా కరెంటు ప్రాబ్లం లేదు, మంచినీటి ప్రాబ్లం లేదు, శానిటేషన్ కూడా కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా పిలిపించాం. రోడ్లు శుభ్రం చేయడంతో పాటు ఇళ్లను కూడా శుభ్రం చేయమని చెప్పాం. స్వచ్ఛంద సంస్థలు కూడా చేతనా ఫౌండేషన్ అయితే గత 4 రోజులుగా భోజనాలు, ఈరోజు అయితే కూరగాయలు కూడా అన్నిటికీ పంపించారు. ఇంకా అవసరమైతే చేస్తామని చెప్తున్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా తాత్కాలికమైనటువంటి కార్యక్రమాల కోసం ఇబ్బంది పడకుండా అన్ని కార్యక్రమాలు పూర్తయినాయి. కలెక్టర్ గారు రేపు అమౌంట్ ఇచ్చేది కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్లు అన్నీ తీసేసుకొని ఒక్కసారి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వేయమని చెప్తున్నారు. ఖమ్మంలో గణేష్ ఆగమన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. గత 15 సంవత్సరాల నుండి వినాయకోత్సవాలు జరుపుతున్నాము. ఈసారి వరద బాధితులకు సేవా కార్యక్రమం చేయనున్నామని తెలిపారు. వెంకట సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15వ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము. దీన్ని ఉద్దేశించి కాలనీ వాళ్ళంతా కూడా కుల మతాలకు భేదంగా అందరూ కలిసి చాలా చక్కగా ఈ 9 రోజులు కూడా నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా నడుపుకుంటా ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఆగమనం యూత్ కమిటీ చాలా పెద్ద ఎత్తున మంచిగా జరుపుకుంది. అదేవిధంగా ఈ మొన్న వచ్చినటువంటి వరదలు చాలా బాధాకరమైనవి. ఈ వరదల్లో ఉన్నటువంటి వారికి మా గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా సహాయ నిధి కూడా చేసి ఇవ్వాలనేది అనుకుంటా ఉన్నాము. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఈ వరద బాధితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేయాలనేది కూడా మేము ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం నుండి ఈ పొల్యూషన్కి సంబంధించి అలా కాకుండా ఈరోజు ప్రత్యేకించి ఈసారి మట్టి విగ్రహాన్ని మేము తీసుకురావటం కూడా జరిగింది. ఈ కమిటీ అందరి నిర్ణయంతో ఈ మట్టి వినాయకుడిని కూడా తీసుకురావడం జరిగింది. అందరం కూడా పూజిద్దాము. అట్లాగే ప్రకృతిని అలాగే మొత్తాన్ని కూడా మంచిగా పారిశుద్ధ్యాన్ని ప్రతి ఒక్కటి కూడా మనం ఈ ప్రకృతిని ఆస్వాదించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని భవిష్యత్తులో కూడా పెట్టాలని కోరుకుంటూ ఉన్నాం. వనపర్తి జిల్లా కేంద్రం నందిహిల్స్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సమన్వయకర్త లక్కాకుల సతీష్, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమన్వయకర్త లక్కాకుల సతీష్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు ఎవరికి చెప్పి రావు అని అన్నారు. మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ మాట్లాడుతూ ప్రకృతి వల్ల వచ్చిన విపత్తులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటుందని అన్నారు. మాజీ మంత్రి మాటలు బట్టకాల్చి మిన్నేసినట్లు ఉందని అన్నారు. అన్ని బట్టగాల్చి మీనేయాలి. ఎట్లా ఏదో చిన్న చిన్న ప్రాబ్లం ఏంటి అవి ఇద్దరి మధ్యలో ఆ బ్యాంక్ మేనేజర్కి ఆ రైతుకు కానీ సంబంధించిన వేరే అధికారికి కానీ ఉన్న లోటుపాట్ల దానిని ఏదో ఒక 2 రోజులు 3 రోజులు సాల్వ్ అయ్యే దానిని ఏదో బయటికి చూపించడం. రాలేదు ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ రాలేదని. 2 లక్షల రుణమాఫీ రాకపోతే మళ్ళీ ఇంతవరకు జనాలు రైతులు రావాలి, ధర్నా వేయాలి. మరి రైతులు ఎక్కడ రైతులు సంతోషంగా ఉన్నారు. తో పాటు సహకరించండి. మేము సహకరిస్తాము, అన్ని విధాలుగా జనాలకు అందరికీ సహకరిస్తాము. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా ముఖ్యమంత్రి గారి గురించి కానీ చెడుగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాంచలో మండలం దంతలబోర గ్రామంలో పశువుల కాపర్లు కిన్నెరసాని వాగులు చిక్కుకుపోవడం జరిగిన విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డిఆర్ఎఫ్ రిస్క్ టీం బృందం రంగంలోకి దిగడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో 6గురిని ఒడ్డు మీదకు చేర్చడం జరిగింది. ఒక వ్యక్తి మాత్రం వాగులో గల్లంతయ్యాడు. గల్లంతైన తన కోసం గ్రామస్తులు వెతకడం కొరకు వాళ్ళు ఎవరికి చెప్పకుండా లోనికి వెళ్ళడం జరిగింది. అంతలోనే కిన్నెరసాని వాగు గేట్లు ఎత్తడం వల్ల నీటి ప్రవాహంలో రావడం వల్ల వాళ్ళు అటువైపు ఉన్న ఒడ్డుకు ఉండి దారిలేక అక్కడే ఉండడం జరిగింది. వాళ్ళు ఇన్ఫార్మ్ తహసీల్దార్ గారు చేయగానే తహసీల్దార్ జిల్లా కలెక్టర్ గారు చెప్పగానే జిల్లా కలెక్టర్ గారు మరి ఎస్పీ ఆదేశాల మేరకు భద్రాచలం ఆర్డీఓ మరియు నేను కొత్తగూడెం ఆర్డీఓ కూడా ఇక్కడికి రావడం జరిగింది సిబ్బందితో సహా. వాళ్ళ సూచనలు జిల్లా కలెక్టర్ మరియు సూచన మేరకు వాళ్ళు ఉదయం నుండి ఎటువంటి ఆహారం లేదు కాబట్టి ముందుగానైతే డ్రోన్ ద్వారా
వాళ్ళకు ఆహార ప్యాకెట్లు అందజేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము ఆహారం ప్యాకెట్లు మరియు లైఫ్ జాకెట్లను 2 విడతలుగా డ్రోన్ ద్వారా సేఫ్గా వాళ్ళకు బాధితులు అయితే ఉన్నారో 5 వ్యక్తులు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. తదుపరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్ళను బయటకు తీసుకురావడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఈ కిన్నెరసానిలో వాగులో చిక్కుకున్న నలుగురిని రెస్క్యూ చేయడానికి ఇక్కడికి కిన్నెరసాని వాగు దగ్గరికి ఈ టీం మా బృందం వచ్చి ఇక్కడ ఉన్నది. ఓకే, సుమన్ ఆర్ఎస్ఏ గారు మరియు కానిస్టేబుళ్ళు రమేష్, ఫరీద్, అశోక్, అనిల్ కుమార్, జమలయ్య, శ్రీను. Please like, share and subscribe Sneha TV.